ఇక వివరాలు చూస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్వాల్ అడ్డా ప్రాంతంలో తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా కార్మికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కార్మికుల హక్కులు మరియు భద్రతపై ప్రతినిధులు కలమెత్తారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఏకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగులూరు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ 150 ఏళ్ల కిందటే సమాన పనికి సమాన వేతనం కోసం మహిళలు పోరాటం ప్రారంభించారని, కానీ నేటికి దేశంలో మహిళలపై దాడులు ఆగకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారు చట్టసభల్లో కొనసాగడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. సమాజంలో పెరుగుతున్న అరాచకాలను అరికట్టాలంటే తక్షణమే మద్యపానాన్ని నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం నేత జాజుల బాలన్న మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు అడ్డాల వద్ద వేధింపులు తగ్గించాలని, వారికి సరైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. మరో నేత పద్మ మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేఖ, శ్యామల సహా పలువురు మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల సాధన కోసం నినదించారు. శ్రామిక మహిళా దినోత్సవం వర్ధిల్లాలి అంటూ చేసిన నినాదాలతో అల్వాల్ అడ్డా పరిసరాలు మారుమోగాయి. వెనుకబడ్డ తరానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కాబట్టి మనమంతా కూడా మహిళా లోకం అంతా కూడా మేలుకొని ఇప్పటికైనా వాళ్ళకున్న హక్కులని, వాళ్ళకున్న విధానాలని ఈరోజు పుచ్చుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు జరిగిన మా చేతికు అందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు పోయిస్తున్నాం. ఎంతో ప్రతి కార్మికుడు కార్డు తీసుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. సంబంధించిన విషయానికి వస్తే తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య, అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య రెండు కలిసి ఈరోజు ఒక ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు అనేక రకాల మహిళా రంగాల నుంచి పిలవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఏదైతే దేశంలో జరుగుతున్న మహిళల మీద అరాచకం, అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం తెస్తున్న అనేక చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాడడం జరిగింది, అంటే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక మహిళా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి చట్టాలను వాళ్లకు అనుకూలంగా చేసుకొని ఈరోజు అనేక మంది అత్యాచారానికి గురైన మహిళలకు సరైన న్యాయం జరగకుండా చేయడం, ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన అనేక రకాల ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఇలా మహిళలకు స్వేచ్ఛ కల్పించాలి అది ఇది అంటున్నారు. కానీ సరైన వాళ్ళకు స్వేచ్ఛ లేకపోవడం, మా పార్టీల నుంచే వాళ్ళని హింసించడం, అదేవిధంగా వాళ్ళని దోచుకోవడం, వాళ్ళకి సరైన చట్టాలు సమకూర్చకపోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తున్న ఒక క్రూరమైన వ్యవస్థ, క్రూరమైన విధానం. ఇవన్నిటి కూడా మనము వ్యతిరేకించాలి. అదేవిధంగా ఈ మార్చి ఏత్ అనేది గత 50 ఏళ్ళుగా, అంటే 150 ఏళ్ళుగా ఇది కొనసాగుతున్న వ్యవస్థ. అయినా చట్టాలు ఎవరికి కూడా అందరి పరిస్థితి అనేక విధాలుగా ఇన్ని చట్టాలు తెచ్చినా కానీ అవి మా మహిళలకు అందలేని పరిస్థితి, అవి అందుకోలేని స్థితిలో ఈరోజు వెనుకబడి మహిళలు జీవించడం అనేది చాలా రాష్ట్రంలో వివిధ రంగాలలో ర్యాలీ తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలనేసి, మహిళలకు అన్ని విధాలుగా హక్కులు ఉండాలనేసి కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణలో వివిధ రంగాలలో మహిళలు వెనుకబడి వాళ్ళ కాళ్ళ మీద బతకడానికి కూడా కష్టం ఉన్న పరిస్థితిలో తెలంగాణలో ఉంది. కానీ స్టడీ పరంగా చూసుకుంటే కూడా వివిధ మహిళలకు ఎంతో ఉన్నత చదువులు వాళ్ళ అమ్మ నాన్న చదివించినా కానీ వాళ్ళకంటూ ఒక బేస్ అనేది లేకుండా రాజకీయంగా పట్ల వాళ్ళ చదివిన దానికి కూడా ఇవ్వలేకుండా ఉన్న తెలంగాణలో చాలా ఇబ్బంది పడి ఇంట్లో కూర్చొని
వాళ్ళ లైఫ్లని వేస్ట్ చేసుకుని ఉంటుంది. అందుకే మహిళా దినోత్సవం చేస్తున్న మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుతున్నాం, కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళు ఇళ్ళలో కూర్చొని ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది. అందుకే మహిళా దినోత్సవం జరపడమే కాకుండా వాళ్ళ హక్కుల మీద వాళ్ళు ఉండేటట్టుగా నేను కోరుకుంటూ వాళ్ళు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ సభను విజయవంతం చేసుకోవాలనేసి మనం కోరుకుంటున్నాము. అలాగే ఈ శ్రామిక మహిళా దినోత్సవం మహిళలు ఎంతోమంది శ్రమ దోపిడీకి అణచబడి ఈరోజు 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారు. 1909లో అమెరికన్ అనే దేశంలో న్యూయార్క్ అనే ఒక ప్రాంతంలో బట్టల మిల్లు, అక్కడ కొంతమంది మహిళా కార్మికులు పనిచేసేవాళ్ళు. ఆనాడు 300 మంది కార్మికులు శ్రమదోపిడికి గురయ్యేసి చనిపోవడం జరిగింది. దానికి మహిళలకు మద్దతుగా 17 రాష్ట్రాల నుంచి జనాలు మద్దతు పలికి కొన్ని రోజుల తరబడి నిరాహార దీక్ష చేసి ఆ రోజు సాధించుకున్న మహిళా దినోత్సవం ఈరోజు ప్రతి మహిళకు, ప్రతి శ్రామికులకు హక్కుల కోసం పోరాడే శక్తి ఈరోజు మనకు ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలనేసి కోరుకుంటున్నాను.